పార్లమెంట్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ జై పాలస్తీనా అంటూ నినదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ నేత మాధవీలత. ఎంపీ అసదుద్దీన్ ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారని, దీని వెనుక ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయేమో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరించాలని డిమాండ్ చేశారు. ఇక దేశానికి విశ్వాసాన్ని చూపించాల్సిన ప్రజా ప్రతినిధులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా బోగస్ ఓట్లతోటి, నకిలీ ఓట్లతోటి బూతులను కబ్జాలను చేసుకొని గెలిచిన ఒక ఉద్దండ పిండుడు ఈరోజు ఎంపీ అయ్యి నిన్నటి రోజున పార్లమెంట్లో ఓటు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో జై బోలో భారత్ మాతాకి అనవలసిన ఆ వ్యక్తి నోటి నుంచి జై పాలస్తీన్ అనే మాట వినిపించడం మరి దేశానికే దౌర్భాగ్యం. ఇది అటువంటి వాళ్ళని పోషిస్తున్నందుకు మనం మళ్ళీ మనను ప్రశ్నించుకోవాలా అనే సందిగ్ధంలో ఈరోజు భారతదేశం అంతా ఉంది. భగవత్నామం తీసుకొని అల్లా అనే పేరు చెప్పి జై పాలస్తీన్ అన్నాడంటే ఇతని మనసులో నుంచి ఉద్దేశపూర్వకంగా మనసావాచ కర్మణ వచ్చిన మాటలు ఇవి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళని నేను ప్రాధేయపడుతున్నాను, కూర్చోపెట్టండి, ఈ వ్యక్తిని ప్రశ్నించండి, వాడి ఉద్దేశం ఏంటో, అతను ఎందుకన్నాడు ఈ మాట, దాని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉంది, ఈ దేశానికి ఏ అన్యాయము జరగబోతోంది. ఇప్పుడు కనుక మనం దీన్ని కనుక పరిష్కరించుకోకపోతే ఈ భారతదేశంలోనే శత్రువులకు మనమే పాలుపోసి పెంచిన వాళ్ళమైతాం.